ఇజ్రాయెల్లో శివాజీ మహారాజ్ స్టాచ్యూ పెట్టబోతున్నారు. ఏంటి, అక్కడ కూడా మన వాళ్ళు అంతమంది ఉన్నారా అనే కదా మీ ఆలోచన? ఇది మన వాళ్ళు చెప్పలేదు, మన వాళ్ళు పెట్టడం లేదు. ఈ మాట చెప్పింది ఇజ్రాయెల్ కౌన్సిల్ జనరల్. మొన్న ముంబైకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఓపెన్ గా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండియాకి ఇంకా ఇజ్రాయెల్ కి ఉన్న ఫ్రెండ్షిప్ కి చిహ్నంగా అక్కడ శివాజీ మహారాజ్ స్టాచ్యూ పెట్టబోతున్నారు. ఏంటి, అంతేనా? ఇంకా వేరే ఏ రీజన్ లేదంటారా? ఉంది. అసలు రీజన్ ఏంటంటే శివాజీ మహారాజ్ వరల్డ్ వారియర్. ఈ మాట కూడా వాళ్ళన్నదే. శివాజీ మహారాజ్ కాలంలో ఆయన రీజియన్ లో కొంతమంది జీవ్స్ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు ఆ రీజియన్ లో ఉండడం మాత్రమే కాదు, శివాజీ మహారాజ్ మిలిటరీలో పనిచేసే వాళ్ళు కూడా. ఏంటి, ఇది నిజమా? అవును, 100% దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఆశ్రయించిన వారు ఎవరైనా సరే హక్కున చేర్చుకోవడం ఈ దేశం యొక్క గొప్పతనం. శివాజీ మహారాజ్ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళంతా కూడా ఎంతో ప్రశాంతంగా బతకగలిగారు. అంతేకాదు శివాజీ మహారాజ్ పోరాట ప్రతిమను వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు కూడా అలాగే ఫైట్ చేశారు. వీటన్నిటి ప్రతిఫలంగానే ఈ రోజు వాళ్ళు శివాజీ మహారాజ్ స్టాచ్యూని అనౌన్స్ చేశారు. ఇజ్రాయెల్ మాత్రమే కాదు, ఏ దేశమైనా సరే శివాజీ మహారాజ్ వీరత్వాన్ని కొనియాడాల్సిందే, ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిందే. శివాజీ మహారాజ్ గురించి దేశ దేశాలకు విస్తరించింది. మిత్రులారా, ఈ వీడియోని చాలా గర్వంగా షేర్ చేసుకోండి. అలాగే జై శివాజీ అని కమెంట్ చేయండి. జై శ్రీరామ్, జై శివాజీ, జై భవానీ, జై హింద్, భారత్ మాతాకి జై.